శాస్త్రి బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. నా పేరు వెంకటయ్య, మా ఊరు బునియాద్రం, పెబ్బేరు మండలం. ఈ నీళ్ళు వాసన వస్తున్నాయి, నురుగు వస్తున్నాయి. వీటి వల్ల పంటలు దెబ్బతింటున్నాయి. ఆ చేను ఈ నీళ్ళు కట్టినాకనే అట్లా అయింది ఎర్రగా. అందుకోసం ఈ నీళ్ళ వల్ల మాకు చాలా ప్రాబ్లం ఉంది, పంటలు వస్తలేవు. ఇది మా సంగతి. ఈ కెమికల్ ఎక్కడి నుండి వస్తుండవో ఆ కెమికల్ మీరు అధికారులు, ప్రభుత్వం మీరు దీన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుంది. లేకుంటే ఇట్లా పంటలు రైతులం మస్తు లాస్ అయ్యి అప్పులయ్యి చాలా ఇబ్బంది అయ్యి పంటలు రాక అప్పులయ్యి చాలా గోసపడుతున్నాం. ఇట్లా మీరు అధికారులు ఎక్కడన్నా ఎవరో దీన్ని గురించి కొద్దిగా చర్యలు తీసుకుంటే మాకు మంచిది రైతులకు అని కోరుతున్నాం. నమస్కారం అండి, నా పేరు మల్లేష్ యాదవ్, మాది బునాదిపురం గ్రామం. D19 డిస్ట్రిబ్యూటర్లో గత వారం నుంచి చెప్తా ఉన్నాం సమస్య. కెమికల్ వాటర్ వస్తుందండి, ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది అర్థం కావట్లేదు. మా గ్రామ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పంటలకు కలుషితమైన వాటర్, కెమికల్ వాటర్ రావడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని గగ్గోలు పెట్టడం జరుగుతుంది. ఈ సమస్య పైన అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదు. మా స్థానిక ఎమ్మెల్యే తోటి మేఘారెడ్డి సార్ దృష్టికి ఈరోజు తీసుకెళ్తామని. అది గుణాపురం గ్రామం. అది ఈ కలుషితం నీరు కలపడం వలన మాకు పంటలు దెబ్బతింటున్నాయి. ఈ నీటి ఎట్టు కలుస్తుంది, దీనిపైన అధికారులు ఎమ్మడే చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది. ఇది కానీ ఇట్లే కనునూరుగా అయితే కానీ కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్తాం. దీని వలన మాకు పంటలు చాలా దెబ్బతిని ఎండిపోతున్నాయి. ఇది వారానికి ఒకసారి వచ్చి రైతులకు మేలు చేస్తున్నాం అనుకుంటే ఈ అధికారులు ఎవరు పట్టించుకోక కలుషితం నీటి ఎక్కువ కలుపుతున్నారు. దీనిపైన ఎమ్మడే చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది. చంద్రమౌళి, మాది బునియాపురం గ్రామం, పెబ్బేరు మండలం. ఈ 19 డిస్ట్రిబ్యూటర్ కాలువ మాకు వస్తుంది. దీంట్లో కెమికల్ వాటర్ వస్తున్నది, ఎవరు ఇడుస్తున్నారో తెలియదు. బాయిలర్ మిల్ అని అంటుండ్రు, అది మరి ఎంతవరకు నిజమో తెలియదు, ఎవరు ఇడుస్తున్నారో తెలియదు. అవి రావడం వల్ల మాకు వాటర్ తోటి కాలు ముఖం కడుకున్నా ఏమైనా ఇది చేసిన కూడా మాకు దురద పెడుతుంది. ఆ పంటలు కూడా దెబ్బతింటున్నవి. కాబట్టి దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.